ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా నియంతృత్వ ఆలోచనలు కలిగి ఉంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి చెత్తా చెదారాన్ని ప్రచారం చేసినా, ఎలాంటి చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కౌ ఫ్యాటు, పిగ్ ఫ్యాట్ కలిసింది అని అంతటి దాన్ని ఢీకొట్టే తప్పుడు మాటలు, దుష్ప్రచారం ఇంకెక్కడైనా ఉంటుందా? దాన్ని ఢీకొట్టేది. అంటే మనం ఎంతటి నీచమైన మాటలైనా మాట్లాడొచ్చు. ఎంతటి దుష్ప్రచారమైనా చేయొచ్చు. మన పత్రికలు, టీవీ ఛానల్ ఎంత దుష్ప్రచారమైనా చేయొచ్చు. ఎందుకంటే మన విధానమే అది. అది దుష్ప్రచారం అని చెప్పడానికి అటు సైడ్ వాళ్ళు బలంగా ఉండకూడదు. కాబట్టి సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలి. ఈ నియంతృత్వ ఆలోచనలు చూడండి. ఈ నియంతృత్వ ఆలోచనలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి నియంత్రణ ఆలోచనలు ఉంటే ఇప్పుడు కేంద్రాన్ని నడుపుతున్న వాళ్ళకి కూడా నియంతృత్వ ఆలోచనలే. ఈ విధంగా వాళ్ళు ఇంతకుముందు ప్రయత్నాలు చేశారు. ఐటీ యాక్ట్ 66A కింద అరెస్టులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడి ఆ మేరకు చట్ట సవరణ చేసినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టి పక్కన పడేసింది. ఏం చేస్తున్నారు? ఐటీ యాక్ట్ 66A కింద అరెస్టులు ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నారు కదా అని కొట్టి అవతల పడేసింది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా యాక్ట్లు కింద చట్టాలు మారుస్తాం, చట్ట సవరణలు చేస్తాం, సపరేట్ సెక్షన్లు పెడతాం, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, అవి ఇవి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఉంటే సోషల్ మీడియా కంట్రోల్ కోసం మేమంతా మంత్రుల కమిటీ వేస్తాం, ప్రయత్నాలు చేస్తామని రాష్ట్రం అంటూ ఉంటే అది అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే లేని అంశం కదా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే లేని అంశం. మరి దానికోసం వీళ్ళు ఎందుకు ఎంత తాపత్రయపడుతూ ఉన్నారు? ఆ చట్టాలు కేంద్ర లెవెల్లో కదా, కేంద్ర పరిధిలోని అంశం కదా అది. మరి వీళ్ళు కేంద్రం పార్లమెంట్ ఏమైనా చట్టం చేయిస్తారా? ఈ కమిటీ నివేదిక అంతా ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత తీర్మానం చేసి కేంద్రానికి ఏమైనా పంపుతారా? వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ అది. ఒకవేళ అదే జరిగితే సెంట్రల్ లెవెల్ డిస్కషన్ అవుతుంది. అప్పుడు దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? ఇది కీలకం. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం, వాళ్ళు వీళ్ళకంటే నియంత్రణతో మైండ్ సెట్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అటువంటి ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టు అడ్డుకుంది. మరి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రాష్ట్రంలో సోషల్ మీడియా కట్టడని, మంత్రుల కమిటీ అని ఈ హడావిడి ఎందుకు చేస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు. కేంద్రం వీళ్ళ హడావిడికి మద్దతు ఇచ్చి వీళ్ళు చెప్పినట్టు చట్ట సవరణలు చేస్తే మళ్ళీ న్యాయస్థానాలు ఊరుకుంటాయా? వీళ్ళు రాష్ట్రంలో ఏమంటారు, వీళ్ళు ఒక కమిటీ చేసి ఆ కమిటీ నివేదికను దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా కేంద్రాన్ని ఒప్పించగలుగుతారా? అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా సాధ్యం? చంద్రబాబు నాయుడు గారు పరిధిలో లేని అంశం మీద వీళ్ళు ఇంత హడావిడి దేనికోసం చేస్తూ ఉన్నారన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలేమో. మరి కొన్ని రోజులు ఏమైనా ఆగాలేమో.